హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇవాళ మనం మాట్లాడబోయే పర్సన్ అందరికీ సుపరిచిత్రాలు, అలాగే అందరి ఫేవరెట్ పర్సన్ కూడా. తను ఎవరో కాదు, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే లైఫ్ కోచ్, అలాగే మోటివేషనల్ స్పీకర్, అలాగే క్యాన్సర్ సర్వైవర్కి సపోర్టర్గా కూడా తను ఉన్నారు. మరెవరో కాదు, మనందరి ఫేవరెట్ పర్సన్ వనజా రామశెట్టి గారు. ప్రస్తుతం మేడం మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి చాలా విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మా, ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. ఎంత పాజిటివ్గా, అంత చిరునవ్వుతో ఇది చెప్తూ ఉన్నారు. ఎంత మంచిగా అనిపిస్తుంది. అంటే మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత మీలో వచ్చిన మార్పా, మీరు ఫస్ట్ నుంచి అయినా సరే ఇదే పాజిటివ్? నేను చాలా ఈజీ గోయింగ్ అమ్మా బేసికలీ. అంటే మార్పు ఇప్పుడు సహజంగా మనిషికి ఒక తత్వం ఉంటుంది అనమాట. అది పుట్టుకతో ఒకటి వస్తుంది కదా, అది అలాగే కంటిన్యూ అవ్వాలి. ఫస్ట్ నుంచి నేను నాకు కోపం తక్కువ చాలా. తెలుస్తుంది నాకు కోపం అంటే నా కోపం అన్నది అసలు మామూలుగా కోపం రాదు. అంటే కోపం ఒకవేళ వచ్చినా నేను దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటది. అంటే అలగడము, అన్నం తినకపోవడం, ఇవేమి చేయను నేను నా లైఫ్ లో. ఎవరి మీద అలిగి 4 రోజులు అన్నం నథింగ్. తింటేనే దానికైనా ఓపిక ఉంటుంది మనకి. కాబట్టి నా బిహేవియరే ఇంత. కాకపోతే ఈ పర్టికులర్ క్యాన్సర్ ఇవన్నీ వచ్చినప్పుడు డెఫినెట్ గా మనిషిలో కాస్త మార్పు ఉంటది. ఆ మార్పు వేరే వాటిల్లో వచ్చింది. మన ఎవరు మనుషులు, మన ఇంకా కాస్త లైఫ్ స్టైల్ ఎటువంటి మార్పులు తీసుకురావాలి, మన వల్ల 10 మందికి ఎటువంటి ఉపయోగం ఉంటది, ఇవన్నీ నాలో వచ్చిన చిన్న చిన్న చేంజెస్. అంతకు ముందు ఆలోచన వరకే ఉండేది, ఇవన్నీ చేస్తే బాగుంటది. ఇప్పుడు మాత్రం అవన్నీ ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాను అన్నమాట. అంటే మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. చాలా మంది లేడీస్ కి మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. మామూలుగా మీ వీడియోస్ కింద రివ్యూస్ చూస్తూ ఉంటాను కదా, ఎంత మంచి కాంప్లిమెంట్స్ ఉంటాయో. చూసుకున్నారు ఎప్పుడైనా? నేను చూడను. అందులో ఏమైనా నెగటివ్ ఉంటే బాధపడాల్సి వస్తుంది చదవడం. అసలు నెగటివ్ అనేది నేను ఎక్కడ చూడలేదు. చాలా మంది పాజిటివ్. మిమ్మల్ని కలవాలి, మీ నెంబర్ కు చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాను. అంటే మీరు ఇంత మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు కదా, అంటే మీకు మెయిన్ గా ఎవరు ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి కానీ ఇప్పుడైనా ఎవరైనా ఉన్నారా? నాకు అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఇన్స్పిరేషన్ అలా ఉన్నారు. మా మదర్ చాలా ఇదనమాట. అంటే చాలా స్ట్రాంగ్ ఉమెన్ మా మదర్. ఆమెను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మా మదర్ స్కూల్ రన్ చేసేవాళ్ళు. తన ఓన్ స్కూల్ ఉండేది, ఓన్ బిజినెస్. సో మా మమ్మీ ఒక చిన్న విలేజ్ నుంచి పల్లెటూరు, మరీ పల్లెటూరు లోపల ఇంకొక పల్లెటూరు అనమాట. అట్లాంటి ప్లేస్ నుంచి వచ్చి ఇలాంటి సిటీలో మంచి స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి దాని ధైర్యంగా నిలబడ్డారు అంటే ఆ క్వాలిటీస్ అన్ని మాకు అవి అడాప్ట్ చేసుకున్నాం మేము. మా అమ్మ ఎంత కష్టంలో అన్నా మనం చిరునవ్వుతోటి ముందుకు వెళ్ళిపోవాలన్న ఒక్క ఇది. ఐ థింక్ షీ ఈస్ ద బిగ్గెస్ట్. అంటే చాలా మటుకు మనము వీళ్ళ ఇన్స్పిరేషన్ కంటే కూడా మన పేరెంట్స్ నుంచి మనం పిక్ చేసుకునే క్వాలిటీస్ చాలా ఉంటాయి. అది మా మదర్ అవ్వచ్చు, మా ఫాదర్ అవ్వచ్చు. వీళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే మా హస్బెండ్. ఆయన నేను ఈ రోజు చేసే ప్రతి పనికి ఆయన నా వెనకాల ఉండబట్టే నేను ఇంత. చాలా మంది అలౌ చేయరు కదా, ఏం అవసరం లేదు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో, అలా కాదు. నేను ఏ పని చేస్తానన్నా దానికి ఇంకా అడిషనల్ గా 10 చెప్తారు. ఓకే నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని. నేను చేసే ప్రతి అడుగులో ఆయన సహకారం నాకు ఉంది. కాబట్టి ఇంత నవ్వుతూ మాట్లాడతాను, ఇంత హ్యాపీగా ఉంటాను అంటే ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న ఆడవాళ్ళు మాత్రమే అంత నవ్వుతూ అంత హ్యాపీగా ఉండగలుగుతారు. సో ఫ్యామిలీ సపోర్ట్ లేని ఆడవాళ్ళు ఎప్పుడు అలా డల్ గానే ఉంటారు. అవునండి. అంటే వాళ్ళకి చేయాలని ఎంత ఉన్నా కూడా ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటిది వాళ్ళది పక్కకు పెడితే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అని చాలా కామ్ గా ఉండేవాళ్ళు. ఇంకా మా అత్తగారు మా అత్తయ్య గారు కూడా నేను చేస్తే ఆవిడ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. వేరే అత్తగారులా కొంతమంది ఉంటారు, అత్తగారులు ఏం అక్కర్లేదు ఎందుకు చేస్తావు ఇంట్లో, అలా కదా. ఆవిడ అంటారు ఓకే వెరీ గుడ్, వెల్ డన్, ఇంకా నువ్వు బాగా చెయ్యాలి అని ఆవిడకి తోచిన సజెషన్స్ ఆవిడ నాకు ఇస్తారు. మా హస్బెండ్ నేను ఏం చేస్తే బాగుంటుంది అని ఆయన సజెషన్స్, ఆయన ఎవ్రీబడి, నా పిల్లల దగ్గర నుంచి నా ఫ్రెండ్స్. అంటే ఏమవుతుందంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి మన బిహేవియర్ కూడా ఉంటది కదా. హ్యాపీ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు మీరు కూడా హ్యాపీగా ఉంటారు. సో ఈ విషయంలో మాత్రం నిజంగా మీరు మోస్ట్ లక్కీ పర్సన్. ఆఫ్ కోర్స్ అది భగవంతుడు ఆశీర్వాదమే కదా. అండ్ భగవంతుడు బ్లెస్సింగ్, బాబా ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఉంటుంది. సూపర్ మ్యామ్. అలాగే మీకు ఎవరైనా ఒక విషయం చెప్పారా మీరు ఎవరిలాగా ఉంటారు అని చెప్పేసి? లేదమ్మా ఇప్పుడు నేను చెప్పాలా? నాకు అనిపించింది మీతో మాట్లాడుతున్నంతసేపు నాకు సింగర్ సునీత గారితో మాట్లాడుతున్నట్టుగానే ఉంది. థ్యాంక్ యూ. సీరియస్లీ అంటే నిజంగా మీరు
ధరించిన శారీస్ గానీ ఓకే మీ అంతా కూడా అంతే అంత స్లోగా అంత నవ్వుకుంటూ నాకు ఎంతసేపు ఆవిడ్ని చూస్తుంటే ఆవిడతో మాట్లాడుతున్నట్టు మీ స్మైల్ కానీ సూపర్ మ్యామ్. అలాగే మీరు కార్పొరేట్ లో కూడా వర్క్ చేశారు కదా 20 years. సో అది చేసినప్పుడు అంటే మీరు బిజీగా ఉన్నారు. ఆ లైఫ్ బాగుందా, ఇప్పుడు ఇలా బాగుందా మీకు? ఈ లైఫ్ బాగుంది, ఈ లైఫ్ బాగుంది. ఈ లైఫ్ బాగుందా? ఈ లైఫ్ లో అంటే ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనొచ్చు. ఇప్పుడు నాకు చాలా మంది తెలుసు, అంటే చాలా మందికి నేను తెలుసు. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా, ఎయిర్పోర్ట్ కి వెళ్ళినా, రైల్వే స్టేషన్ ఎక్కడికి వెళ్ళినా నన్ను పలకరిస్తారు, వస్తారు, మాట్లాడతారు. మంచి స్మైల్, ఇమీడియట్ గా నన్ను చూడంగానే మంచి చిరునవ్వు. కార్పొరేట్ లో ఉన్నప్పుడు ఎప్పుడు బిజీగా ఉండదు, ఎవరికి తెలియదు. అక్కడ నా పని ఏదో నేను చేసుకోవాలి, రావాలి. అది కూడా బాగుంది. అంటే అది ఇప్పుడు ఈ రోజు నేను ఇలా ఈ ధైర్యంగా ఈ స్టెప్ వేయగలిగాను అంటే అది బేస్ కదా నాకు, దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు మరి కదా. సో ఓకే, నేను ఈ పని చేయగలుగుతున్నాను, నాకు ఒక ఫైనాన్షియల్ గా నేను ఒక స్టెబిలిటీ తెచ్చుకున్నాను అంటే ఆ కార్పొరేట్ జాబ్ వల్లనే. కానీ ఇది మాత్రం నాకు చాలా మంది నాకు దగ్గర అంటే అందరు నా వాళ్ళన్న ఫీలింగ్ నాకు ఇప్పుడు అనమాట. ఎవరిని చూసినా మన అన్న ఫీలింగ్ వస్తుంది. నన్ను చూడగానే ఏదో వాళ్ళ ఇంట్లో అమ్మాయిని చూసినట్టు నవ్వుతారు, వచ్చేస్తారు, వాళ్ళ బాధలు నాకు మెసేజెస్ చేస్తారు, అక్క నాకు ఈ ప్రాబ్లం ఉందంటారు. ఇక వాళ్ళు ఏం ఆలోచించరు అనమాట, ఏ ప్రాబ్లం ఉన్నా నాకు వాయిస్ మెసేజ్ పంపించేస్తూ ఉంటారు. సో అది ఒక చాలా బ్లెస్సింగ్ నాకు. ఓకే. అలాగే మ్యామ్ ఇప్పుడు మనం చూస్తున్నాం యూత్ జనరేషన్ అంతా కూడా అంటే బీటెక్ అయిపోగానే, డిగ్రీ అయిపోగానే, స్టడీస్ అయిపోగానే ఇమీడియట్ గా జాబ్లలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఒక స్ట్రెస్ లైఫ్ అందరూ అంటే గడుపుతూ ఉన్నారు. సో బట్ అది తప్పదు, వాళ్ళ కెరియర్ కి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా జాబ్ వాళ్ళకి బిల్డ్ చేసుకోవాలంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. బట్ ఈ క్రమంలో ఒక స్ట్రెస్ అనేది వాళ్ళకి బాగా ఇదైపోయి ఫ్యూచర్ కానీ ఏం చేస్తున్నామో చాలా మానసికంగా ఒత్తిడి గడుపుతూ ఉన్నారు. సో ఆల్రెడీ మీరు కూడా ఆ పెయిన్ అనుభవించారు కాబట్టి అందులో నుంచి బయటపడాలంటే ఒక చిట్కా అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఇది నేను ఒక 2 minutes మాట్లాడతాను ఇప్పుడు కరెంట్ జనరేషన్ పిల్లల గురించి. పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు చదివిన చదువుకి, వాళ్ళు చేసే ఉద్యోగానికి పొంతన లేని పనులు కొన్ని కూడా ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకొని దానికి ఉపయోగపడే చదువు మాత్రమే చదవండి. అది మీకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ మీరు చూస్ చేసుకునే ప్రొఫెషన్ హ్యాపీగా చూస్ చేసుకోండి. నీ ఫ్రెండ్కి ఎవరో 20,000 రూపాయలు జాబ్ వచ్చేసిందని మీరు ఇమీడియట్గా ప్రెషర్లోకి వెళ్ళిపోయి ఏ జాబ్ పడితే ఆ జాబ్ చేసేయడం కాదు అక్కడ. ఓకే, మీ ఫ్రెండ్కి వచ్చింది, మీకు ప్రాపర్ జాబ్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయండి. ఓకే. రెండో విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు హైదరాబాద్లోనే పేరెంట్స్ ఉంటున్నారు, కానీ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండరు. హైదరాబాద్లోనే వేరే దగ్గర రెంట్కి తీసుకొని ఉంటున్నారు పిల్లలు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ కావాలి. సో ఇట్లాంటి కల్చర్ని పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఇవన్నీ మీరు వేరే దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది, అద్దె కట్టుకోవాలి, వంట చేసుకోవాలి, విపరీతంగా స్ట్రెస్. మీరు ఓన్లీ ఆ ఫ్రీడమ్ చూస్తున్నారు అంతే. నేను నైట్ ఏ టైంకి వచ్చినా నన్ను అడిగేవాళ్ళు లేరు అని. కాకపోతే మీరు చిన్నప్పటి నుంచే, చాలా చిన్నప్పటి నుంచే అడిషనల్ ఫైనాన్షియల్ బర్డెన్స్ మీ మీద వేసుకొని ఆరోగ్యంగా బాగుండట్లేదు, రిలేషన్షిప్ పరంగా బాగుండట్లేదు, లివ్ ఇన్ రిలేషన్స్ అంటున్నారు, గర్ల్ ఫ్రెండ్స్ అంటున్నారు, బాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు, 1 సంవత్సరం తర్వాత వాళ్ళని వదిలేస్తున్నారు, వాళ్ళ క్వాలిటీస్ నచ్చట్లేదో, లేకపోతే ఇట్లాంటివి నా దగ్గరికి 100 మెసేజెస్ చాలా మంది పంపిస్తూ ఉంటారు, ఇలా అయింది. సో ఇవన్నిటిని ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది మన కల్చర్ కాదు. మీరు జాబ్ చేసే సిటీలోనే మీ పేరెంట్స్ ఉంటే మీ పేరెంట్స్ దగ్గరే ఉండండి. మీరు లేట్ నైట్ వస్తే నో ప్రాబ్లం, అట్లీస్ట్ మీ పేరెంట్ రేపొద్దున అమ్మ లేచి వండి పెడుతుంది మీకు. అవన్నీ వదిలేసి మీరు ఏదో చేసేయాలి, ఏదో సాధించేయాలి. నిజంగా చెప్తున్నాను, ఇదంతా పెద్ద డిజాస్టర్. పేరెంట్స్ ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ పెద్ద పనిష్మెంట్ ఇది మనకి తెలుసా, పేరెంట్స్ కూడా. అంటే అలాంటి ఎందుకు ఎంకరేజ్ చేయాలి? మనం పిల్లల పట్ల కాస్త స్ట్రిక్ట్ గా ఉండలేకపోతున్నాం. ఎందుకు వెళ్ళి చేస్తున్నారు అలాగా, నోరు మూసుకొని ఇంట్లో ఉండండి అని చెప్పాలి వాళ్ళకి. చెప్పలేకపోతున్నాం ఎందుకంటే భయం, వాళ్ళు ఏమైనా చేసేసుకుంటారు, ఇదొకటి ఈ మధ్య కాలంలో. సో ఇవన్నిటిని పిల్లల్ని ఎక్కడ ఫ్రీడమ్ ఇవ్వాలో అక్కడ ఇవ్వండి, ఎక్కడ ఇవ్వకూడదు అక్కడ ఇవ్వక్కర్లేదు. అందరూ కలిసి ఉండేలాగా చూడండి. వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చి వేరే ప్లేస్కి వెళ్తే వాళ్ళకి ఆప్షన్ లేదు, ఉండనియండి. బట్ మీరు ఉన్న ప్లేస్లో వాళ్ళకి జాబ్ వస్తే మీ దగ్గరే పెట్టుకోండి పిల్లల్ని. మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ మ్యామ్, ఆ పిల్లలు ఎందుకలా ఎదురు తిరుగుతున్నారు, ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు. అంతే కదా, పేరెంట్స్ ఇద్దరు కూడా ఎవరి ప్రపంచంలో కూడా మాట్లాడకపోవడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది కరెక్ట్ గా లేకపోతే ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుంది. ఫస్ట్ వాళ్ళు బాగుండాలంటే వాళ్ళ మధ్యలో రిలేషన్ అనేది ఏ విధంగా ఉండాలి? ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఎక్స్ప్రెస్ చేసుకోవడం అంటే మాటలతో కాదు, చేతలతో. ఇప్పుడు మదర్ ఉన్నారు, పిల్లలకి ఏం చెప్పాలి,
ఈ గ్లాస్ ఇక్కడ పెట్టావా, లేకపోతే తడి బట్టలు మంచం మీద వేసేసావా, సంథింగ్ లేట్గా వస్తున్నావు, మీ నాన్నగారికి నచ్చవు, అట్లాంటి పనులు నువ్వు చెయ్యకు. నేను మదర్ ఫియర్ కొంచెం క్రియేట్ చేయాలి. అంటే ఫియర్తో పాటు మర్యాద, వాళ్ళ నాన్నగారి మీద మర్యాదని అమ్మ క్రియేట్ చేయాలి. సేమ్ థింగ్ ఫాదర్ ఏం చేయాలి, మీ అమ్మని గట్టిగా మాట్లాడొద్దు, మమ్మీ పెట్టింది తిను, మమ్మీ పెట్టింది చెయ్యి అని అన్నప్పుడు పిల్లలకు ఆటోమేటిక్గా ఓకే వీళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు ఫైట్ చేసి, అంటే మాతోటి మమ్మల్ని డిసిప్లిన్లో పెడుతున్నారు కాబట్టి ఆ కల్చర్ ఇప్పుడు లేదు మనకి. అమ్మ చెప్పింది విను అనే నాన్న లేరు, నాన్నగారు పర్లేదు నువ్వు ఏ టైంకి వస్తే ఆ టైంకి రా, నేను ఏదో అబద్ధాలు చెప్పి మీ నాన్న కవర్ చేసేస్తాను అన్న మదర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అట్లాంటప్పుడు పిల్లలకి డెఫినెట్గా ఇప్పుడు చూసే చేంజెస్ చూస్తున్నాం కదా మనము. లేకపోతే పిల్లల ముందు అమ్మ వైఫ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, తిట్టడము, కొట్టడము, లేకపోతే వాళ్ళని ఏవో చెడ మాట్లాడడం, అవన్నీ పిల్లలకి ఏమవుతుందంటే ఓకే మా ఫ్యామిలీ ఇంతే, టేక్ ఇట్ ఈజీ, మా మదర్కి ఏం వాల్యూ లేదు సో మేము కూడా ఇవ్వక్కర్లేదు. సేమ్ థింగ్ మా ఫాదర్ మాటలకి వాల్యూ లేదు, మా మమ్మీ అబద్ధం చెప్పి కవర్ చేసేస్తుంది సో మేము ఏదైనా చేయొచ్చు. సో ఇవి ఫస్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చేది పిల్లలకి. కాబట్టి ఇద్దరు పేరెంట్స్ ఫస్ట్ చేయాల్సింది ఒకరినొకరు వాళ్ళ మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం. అప్పుడు పిల్లలు లైన్లో ఉంటారు. మనకి అంటే ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినా కూడా మనలోనే ఉంది, అంత ఏది చేసుకున్న మనలోనే ఉంది. ఎలా ఉండాలి ఈ జనరేషన్, అలా ఎలా రిలేషన్స్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమ్మా.